రైట్ గా నెక్స్ట్ మెదక్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రంగాచారి లైవ్ ద్వారా అందిస్తారు. రంగాచారి చెప్పండి, మరి మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ఎలా జరిగింది, పోలింగ్ పర్సెంటేజ్ ఎంత నమోదైంది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి రంగాచారి? గుడ్ ఈవినింగ్ అమూల్య. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైనటువంటి పోలింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితం ముగిసిందని చెప్పవచ్చు. చాలా పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ ముగిసి బ్యాలెట్ బాక్సులను సీజ్ చేసే ప్రక్రియ పూర్తి చేశారు అధికారులు. ఇప్పుడు మనం ప్రస్తుతం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేటకు సంబంధించిన ప్రైమరీ స్కూల్ పోలింగ్ స్టేషన్లో ఉన్నాం. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం అధికారులు ఆ బ్యాలెట్ బాక్సులకు సంబంధించి వాటన్నిటిని కూడా సీజ్ చేసి ఏజెంట్లను బయటికి పంపించి బ్యాలెట్ బాక్సులని తిరిగి మళ్ళీ స్ట్రాంగ్ రూమ్ కు తరలించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లని చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 20 మున్సిపాలిటీల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా దాదాపు సంగారెడ్డి జిల్లాలో 12 మున్సిపాలిటీలు, మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు, అట్లాగే సిద్దిపేట జిల్లాలో 4 మున్సిపాలిటీలకు ఈరోజు పోలింగ్ జరిగింది. ఎన్నిక ప్రక్రియ పూర్తయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇటు సిద్దిపేట జిల్లాలో భారీ పోలింగ్ నమోదైనట్టుగా మనకు అధికారులు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. అధికారికంగా ఇంకా వెల్లడి చేయనప్పటికీ చాలా ప్రాంతాల్లో కూడా 75 నుంచి 80% వరకు పోలింగ్ నమోదైనట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ముఖ్యంగా దుబ్బాక, చేర్యాల, హుస్నాబాదు, గజ్వేల్ ఈ 4 ప్రాంతాల్లో కూడా భారీ పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక అటు మెదక్ జిల్లాలో కూడా రామాయంపేటలో దాదాపు 80% పోలింగ్ నమోదైనట్టుగా మనకు అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. అటు మెదక్లో కూడా పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. నర్సాపూర్ మున్సిపాలిటీలో కూడా దాదాపు 78 నుంచి 82 వరకు కూడా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి అక్కడ కూడా కొనసాగింది. తూప్రాన్లో కూడా భారీ పోలింగ్ నమోదైందని దాదాపు మనకు తెలుస్తూ ఉంది. ఇక సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలో కూడా భారీ పోలింగ్ నమోదైంది. అటు జహీరాబాద్ నియోజకవర్గంలో జహీరాబాదు, అట్లాగే కోహీర్ ఈ 2 ప్రాంతాల్లో కూడా భారీ పోలింగ్ నమోదైంది. అటు నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ మున్సిపాలిటీకి సంబంధించిన దానిలో కూడా భారీ 75 నుంచి 80% వరకు కూడా పోలింగ్ నమోదైనట్టుగా మనకు సమాచారం అంతూ ఉంది. ఇటు ఆందోళన, జోగిపేటకు సంబంధించిన మున్సిపాలిటీలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇక పటంచెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలు అటు ఇస్నాపూర్ కావచ్చు, ఇంద్రేశం కావచ్చు, గడ్డపోతారం కావచ్చు, జిన్నారము, గుమ్మడిదల ఈ 5కు సంబంధించిన మున్సిపాలిటీల్లో కూడా భారీ శాతం పోలింగ్ నమోదైనట్టుగా మనకు అక్కడ ఉన్నటువంటి మన ప్రతినిధుల ద్వారా తెలుస్తుంది. అక్కడ కూడా 75 నుంచి 85 మధ్య పోలింగ్ శాతం ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. స్పష్టంగా అంటే అధికారికంగా మరి కొద్దిసేపట్లో ఎక్కడెక్కడ ఎంత శాతం అనేది చాలా స్పష్టంగా మనకు అధికారులు వెల్లడించే దాన్ని బట్టి అర్థమవుతుంది. అయితే పోలింగ్ అయితే భారీగానే జరిగినట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది స్థానికంగా జరిగేటువంటి ఎన్నిక కాబట్టి ప్రతి వార్డులో నిలబడినటువంటి అభ్యర్థులు తమకు సంబంధించిన ఓటర్లను పిలిపించుకుని ఓటు వేయించుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ ప్రక్రియ అంతా కూడా వాళ్ళు పూర్తి చేశారు. ఇప్పుడు ఆ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా సీజ్ చేసి స్ట్రాంగ్ రూమ్ లకు పంపించేటువంటి ఏర్పాట్లు ఒకవైపు కొనసాగుతుంది. అయితే ఈ రోజు ముఖ్యంగా మెదక్ జిల్లాలో జరిగినటువంటి పోలింగ్ సరళిని కనుక మనం పరిశీలిస్తే మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార దుర్వినియోగం అయితే చాలా స్పష్టంగా చాలా ప్రాంతాల్లో కనిపించింది. ముఖ్యంగా ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చాలా ముఖ్య నేతలే రౌడీయిజం చేసినటువంటి పరిస్థితి, విచ్చలవిడిగా డబ్బు, మద్యము, అధికార దుర్వినియోగము, ఎన్నికల నియమావళి ఉల్లంఘన లాంటి చర్యలకు పాల్పడ్డటువంటి పరిస్థితులు చాలా ప్రాంతాల్లో కనిపించాయి. ప్రధానంగా సంగారెడ్డికి సంబంధించిందైతే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్వయంగా ఆయన ఒక పోలింగ్ 36 పోలింగ్ స్టేషన్ వద్దకు వెళ్లి పెద్ద ఎత్తున గొడవ చేసి ఆయన అక్కడ ఉన్నటువంటి పోలీసులే దుర్భాషలాడినటువంటి పరిస్థితి విజువల్స్ లో కనిపించినటువంటి పరిస్థితి అక్కడ వెల్లడైన విషయం తెలిసిందే. మరోవైపు ఇటు మెదక్ లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అయితే రౌడీయిజాన్ని కొనసాగించారు. అక్కడ కూడా చాలా మందిపై ఆయన దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి, ఆయన దౌర్జన్యం చేసినటువంటి వాళ్ల మీదనే పోలీసులు ఉల్టా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అక్కడ కొనసాగింది. ఇక జహీరాబాద్ లో కూడా మాజీ మంత్రి చంద్రశేఖర్ ఏకంగా నిబంధన ఉల్లంఘించి లేకున్నా కూడా నిబంధన ఉన్నా కూడా ఆయన ఏకంగా పోలింగ్ స్టేషన్లకు వెళ్లి ఆయన పోలింగ్ ప్రక్రియ సరళిని పరిశీలించినటువంటి పరిస్థితి. చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలంతా కూడా పోలింగ్ కు వస్తున్నటువంటి ఓటర్ల ప్రలోభాలకు గురి చేయడం, డబ్బులు పంపిణీ చేయడం లాంటి చర్యలకు పాల్పడినటువంటి పరిస్థితి అక్కడ కూడా కొనసాగింది. ఓవరాల్ గా చూస్తే మాత్రం కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చాలా స్పష్టంగా
ఉమ్మడి జిల్లాలో చాలా ప్రాంతాల్లో కనిపించింది. అయితే కొద్దిసేపటి క్రితం అయితే పోలింగ్ ప్రక్రియ పూర్తయిపోయింది. మొత్తంగా ఈ పోలింగ్ జరిగినటువంటి ప్రాంతాల నుంచి స్ట్రాంగ్ రూమ్లకు ఎక్కడికక్కడ ఉండేటువంటి మున్సిపాలిటీలకు సంబంధించి కేంద్రాల్లోకి అక్కడ కౌంటింగ్ జరిగే ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. అమూల్య, థ్యాంక్ యూ రంగాచారి.